జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న మిత్రుడు, ఆత్మీయుడు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు, మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కుమార్ గారికి, మన జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారికి, టీయూడబ్ల్యూజే వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అల్లం నారాయణ గారికి, మా సోదరిమణి మన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు మంజుశ్రీ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్దలు జైపాల్ రెడ్డి గారు, సపరేట్ చేసింది గౌరవనీయులు తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారికి, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య గారికి, గౌరవనీయులు పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, శ్రీకాంత్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న మా రాజేంద్రన్న మామిన్ల గారికి, మా సదాశివపేట చైర్మన్ గారికి, సాగర్ గారికి, వెంకన్న గారికి, మా మాణిక్యమన్న గారికి, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ ఆత్మీయ బంధువులకు, మా జర్నలిస్టులందరికీ దసరా శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ దసరా. తెలంగాణ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి. బతుకమ్మ, దసరా రెండు పండుగలు కలిసి చాలా ఆనందోత్సాహంగా, చెడు మీద మంచి విజయం, అంటే ఎప్పటికైనా మంచి జరగాలని, ఎప్పటికైనా మంచి పనులే నిలుస్తాయని ఒక గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉంది. మరి మా క్రాంతి కూడా ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని చేపట్టాడు. అందరం కూడా దసరా తెల్లారో మర్నాడో కలిసి ఆత్మీయంగా పూజ చేసుకొని, జంబియాకు పంచుకొని, ఒకరినొకరిని అలాయ్ బలాయ్ చేసుకునేటువంటి కుల మతాలకు అతీతంగా చేసుకునే పండగ ఈ దసరా, బతుకమ్మ పండుగలు. చాలా పండుగలు కూడా కులాల వారిగా చేసుకుంటారు, కానీ బతుకమ్మ గొప్పతనం ఇది. ఊరంతా చెరువు కట్ట మీదికి పోయి కులాలకు అతీతంగా ఆడపడుచులందరూ కలిపి జరుపుకునే పండగ బతుకమ్మ పండగ. దసరా పండగ ఏంటి? కులాలకు అతీతంగా ఊరంతా కలిసి సాయంత్రం పూట పోయి పాల పిట్టను చూసి అంతా శుభంగా జరగాలని అందరూ కలిపి జరుపుకునే పండగ దసరా పండగ. ఇలాంటి పండగలు మన తెలంగాణకే సొంతం. ఇవాళ తెలంగాణ స్పెషాలిటీ మన బతుకమ్మ. దేశంలో ఎక్కడ ఉండదు. ప్రకృతిని ప్రేమించే పండగ, పుష్పాలను పూజించే పండగ ఎక్కడన్నా ఉంటుందా? దాని వెనుక సైన్స్ కూడా ఉంది. మన పెద్దలు మరి ఆ కాలంలో ఎంత గొప్పగా ఆలోచించిందంటే, వర్షాకాలంలో వర్షపు నీరంతా వచ్చి చెరువులో కలుస్తుంది. ఆ రోజుల్లో చెరువు నీళ్ళే తాగేవాళ్ళు. మరి ఆ వర్షపు నీరు చెరువులో కలిసినప్పుడు ఆ కొత్త మట్టితో పాటు కొట్టుకొని వచ్చినటువంటి ఆ రంగు, నీళ్ళ రంగు మారుతుంది, రకరకాల క్రిములు వస్తాయి. కనుక ఈ బతుకమ్మ తంగేడు పువ్వు కానీ, గొనుగు పువ్వు కానీ, రకరకాల పుష్పాలతో కూడిన పువ్వులను పేర్చిన బతుకమ్మను ఆడి ఆ చెరువులో వదిలేవాళ్ళం. అప్పుడు ఏమైంది? చెరువు కూడా మనం ఆ చెరువులో వేసే బతుకమ్మలో ఉండే పుష్పాలు అవి ఆ చెరువులో ఉండే క్రిమి కీటకాదులన్నింటినీ కూడా శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లను ప్రజలకు అందించే గొప్ప సైన్స్ కూడా దాని వెనుక ఉన్నది. ఇది మరి ఆ తరంలో పెద్దలు ఆలోచించి, ఇటు మహిళలు ఆడపడుచులకు పండగ, ప్రకృతిని ప్రేమించే పండగ, చెరువును శుద్ధి చేసుకునేటువంటి పండగ, ఇలాంటి గొప్ప సైన్స్ కూడా బతుకమ్మ పండగ వెనుక ఉన్నది. సో మనం ఇవాళ దసరా అంటే చెడు పైన మంచి విజయం, అంతేనా? మరి ఈరోజు ఏం కోరుకుంటున్నారు అందరూ? కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు ఆ రోజు? 6 గ్యారంటీలు ఉన్నారు. గ్యారంటీ కార్డు ఇంటింటికి ఇచ్చిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిండ్రు, ప్రామిసరీ నోట్లు ఇచ్చిండ్రు. జనరల్గా తెలంగాణలో బాండ్ పేపర్ అంటే నమ్మకం, ప్రామిసరీ నోట్ అంటే నమ్మకం. ఎందుకు? బాండ్ పేపర్ అయినా ప్రామిసరీ నోట్ అయినా కోర్టుకు పోతే చెల్తుంది, పోలీస్ స్టేషన్ పోతే చెల్తుంది. కులంలో కూర్చొని పెద్ద మనుషులు మాట్లాడుకుంటే కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు నువ్వు ఇయ్యాలి అంటారు, అంతేనా?
ఈ రేవంత్ రెడ్డి ఆయన చెప్తే వాడు నమ్మటట్లేడని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అందరు కలిసి బాండ్ పేపర్లు పంచి తెలంగాణను మోసం చేసిండ్రు. ఏమన్నారు? గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, ఇది 3 నెలల తర్వాత మా గవర్నమెంట్ రాగానే ఇవన్నీ అమలు చేస్తాము అన్నారు. గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. గాంధీల పేరు చెప్పి బాండ్ పేపర్లు పంచి ఓట్లు దొబ్బి కుర్చీలో కూర్చొని తెలంగాణ ప్రజల గుండెల మీద దండింది. ఏం చెప్పింది అన్నాడు? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే అవ్వకు 4000 పింఛన్ ఇస్తాము అన్నారు. కోడలికి ఇస్తామని అత్తకెగ్గొట్టం, అత్తకిస్తామని కోడలికి ఎగ్గొట్టం, అత్తకిస్తాం కోడలికి ఇస్తాం 4000 ఇస్తామన్నారు. ఇచ్చిన ఆరేకన్నా ఇచ్చిండ్రా? ఒక్కరికైనా 4000 వచ్చిందా? కోడలి పిల్లకి ఇచ్చిండ్రా? ఇయ్యలే. కానీ ఇంకొక పని చేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఇయ్యలే కానీ 2 లక్షల పింఛన్లను ఏరి పారేసాడు. తీసే బిడ్డ తీసేనా? 2 లక్షల పెన్షన్లను రేవంత్ రెడ్డి కోత పెట్టిండు. కొత్త ఇయ్యలే, 2 లక్షలు తీసేసిండు. 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు. నడిమిట్లో 1 నెల ఎగ్గొట్టిండు. తమ్ముడు తీసేస్తావా? నేను తీసేయాలన్నా? తీయరాదురాబాయ్, ఎందుకు ఊకే? 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండా లేదా? 2 నెలల పింఛన్ పోయింది, 2 లక్షల పెన్షన్లు కోత పెట్టిండు, 4000 పింఛన్ అయితే రాలే. అందుకే మొన్న బాకీ కార్డు రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. రేపు మీ క్రాంతన తెచ్చిస్తాడు మీ అందరికి. ఊరూరికి పోయి బాకీ కార్డు వంచాలి. ఎంత బాకీ పడ్డట్టు? ఇప్పుడు 22 నెలలు పూర్తయింది. 22 నెలలు అంటే ఒక అవ్వకి ఎంత బాకీ పడ్డట్టు? నెలకు 2000 కమ్మిచ్చినట్టే కదా. 22,000 నెలలు ఇంటూ 2000 అంటే 44,000. ఎవడన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటేయమని అవ్వ దగ్గరికో తాత దగ్గరికో వస్తే బిడ్డ 44,000 ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పి వాళ్ళని నిలదీయాలి. ఈ రాష్ట్రంలో అవ్వకు తాతకు, వితంతువురాలికి, వికలాంగులకు, బీడీ కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీ 44,000 బాకీ పడ్డదా? డిసెంబర్ నుంచే ఇవ్వాలి కదా. ఎవడన్నా కాంగ్రెస్ వస్తే 44,000 ఆడ వ్యక్తిగానే ఓటు అడుగుమని చెప్పాలి. అక్క చెల్లెలకి ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి ఏమన్నారు? మీకు ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇచ్చినాడే? అంటే 22 నెలలంటే 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కలకు 55,000 బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు చెల్లెళ్ళ ఓటు, ఆడవిళ్ళ ఓటు అడగడానికి వస్తే మహాలక్ష్మి 55,000 బాకీ పడ్డావు, ఆ పైసలు ఆడబెట్టినాకనే ఓటేయమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి. అదేవిధంగా మహిళలకు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టిండు. కేసీఆర్ 1,16,000 ఇస్తుండు, మేము రాగానే తులం బంగారం కలుపుతాము అన్నారా? పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. అంటే ఎంత బంగారం బాకీ పడ్డట్టు? 8 లక్షల తులాలు బాకీ పడ్డారు కొడుకులు. ఇప్పుడు కాంగ్రెస్ ఎవడన్నా వస్తే ఎవరింట్లో ఆడవిళ్ళ పెళ్లి అయితే వాళ్ళు తులం బంగారం తెచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పాలి. ఆ బాకీ కార్డు ఇచ్చిన వాళ్ళ ఇంటింటి తులం బంగారం రాలే. చదువుకునే ఆడవిళ్ళలకు స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు రాలే. మహాలక్ష్మి రాలే. బెల్ట్ షాపులు మాత్రం ఫుల్ వచ్చినాయి, ఫుల్. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. మా తమ్ముడు చెప్పినట్టు బతుకమ్మ చీరలు బంద్ అయినాయి. స్కూటీలు ఎగబెట్టిండు, మహాలక్ష్మి పేరు మీద మహా దగా చేసిండు. మరి అదే విధంగా వడ్డీ లేని రుణం వస్తలేదు. ఆడపిల్లలకు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. చెప్పుడు మాత్రం మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటాడు. కోటీశ్వర్లు మాట దేవుడెరుగు. పిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్ ఎప్పుడు వస్తుందంటే కడుపులకి పిల్ల పుట్టినాక వస్తుంది. కేసీఆర్ ఉండగా 1 నెల రోజులు ఇచ్చిండు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక తులం బంగారం దేవుడెరుగు కానీ పిల్ల పుట్టినాక వస్తుంది. అంటే గట్ల జరుగుతుంది రాష్ట్రం. ఇవాళ బెల్ట్ షాపులు, ఇప్పుడంటే జోగుపేటలో కూడా బ్రీవరీ పెట్టారట, సంగారెడ్డిలో బ్రీవరీ పెట్టారట.
నారాయణఖేడ్ల బ్రీవరీ పెట్టారట, జైరాబాద్ లో బ్రీవరీ అట. బ్రీవరీ అంటే ఏంటి? బీర్లు తయారు చేసి అమ్మే దుకాణం పెట్టారట. ఇక తాగుడు తక్కువైంది, ఇంకింత తాగుర్రి ఊగుర్రి నా గల్లెపెట్ట నింపుర్రి అంటుండు. అప్పుడేమన్నాడు? కాంగ్రెస్ వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, కాంగ్రెస్ వస్తే మద్య నియంత్రణ అమలు చేస్తాం. కానీ ఇప్పుడేమంటుండు? ఎక్సైజ్ లో మీటింగ్ పెట్టి ఈ నెల తక్కువ అమ్మినవు నిన్ను సస్పెండ్ చేస్తా అంటుండు, మాల్ తక్కువ ఎత్తినవు ఈ నెల నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా అంటుండు. అంటే బాగా మూడు అంటుండు ఎక్సైజ్ లో. రివ్యూ మీటింగ్ పెట్టి బెదిరిస్తుండు మాల్ తక్కువ అమ్ముతాయి. ఇగో ఇది రేవంత్ పాలన. చెప్పిందేమో నేను బెల్ట్ షాపులు బంద్ చేస్తా, ఇప్పుడేమో గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టు, ఊరికొకటి కాదు గల్లీకి ఒకటి పెట్టుండు రేవంత్ రెడ్డి. అంటే ఆడపిల్లల మెడల్లో పుస్తలు కూడా నింపేటట్టున్నాడు ఈ రేవంత్ రెడ్డి. తాగుబోతుల తెలంగాణ చేస్తుండే ఈ రేవంత్ రెడ్డి. ఏం సంగతి అని అడుగుతా ఉన్నానే. ఏ విషయంలో అమలు చేసిండు? మా నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒక్కటే ఏడాది ఇచ్చినాడే. 2 లక్షలు కాదు కదా, 20,000 కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చిన వాడికి కాగితాలు వంచిండు గంతే. 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. అంతా మోసం చేసిండు. మోసం చెయ్యండి మళ్ళీ. విద్యార్థి భరోసా కార్డు అన్నాడు, విద్యార్థులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, నిరుద్యోగ యువతను మోసం చేసిండు. 15,000 రైతు బంధు అన్నాడు, రైతుల్ని మోసం చేసిండు. మహాలక్ష్మి 2,500 అన్నాడు, మహిళల్ని మోసం చేసిండు. తులం బంగారం అన్నాడు, ఆడపిల్లల్ని మోసం చేసిండు. 4,000 పెన్షన్ అన్నాడు, అవ్వ తాతల్ని మోసం చేసిండు. రైతుకిస్తా కౌలు రైతుకిస్తా అని ఇద్దరిని మోసం చేసిండు. చేయలేదా? అప్పుడేమన్నాడు? రైతు బంధు నేను రైతుకిస్తా కౌలు రైతుకిస్తా, కౌలు రైతుకిస్తా అని రైతుకి ఎగ్గొట్ట, రైతుకిస్తా అని కౌలు రైతుకి ఎగ్గొట్ట. ఈయనది ఈయనకే ఆయనది ఆయనకే అన్నాడు. కుర్చీలో కూర్చోగానే ఏమంటుండు? అది మీరే చూసుకోవాలి, మీరే మా దగ్గర రావద్దు, ఒకరికే ఇస్తాం అంటే అంత మోసం. ఎలక్షన్ల ముందు రజనీకాంత్, ఎలక్షన్ అయినాక గజనీకాంత్. మొత్తం మారిపోయింది సినిమా, సీన్ రివర్స్. ఒక్కటన్న మాట మీద నిలబడ్డా. నేను రాంగా ఇప్పుడు రోడ్డు మీద చూసుకుంటూ వచ్చిన, ఆ కారు కమాన్ పట్టీలు ఉంటాయా ఇరిగిపోతాయా అర్థమవుతలేదు. నాకు డౌట్ ఉండే, నేను మీటింగ్ దాకా ముడతానా ఈ కమాన్ పట్టీలు నడిమిట్లే ఇరుగుతాయా? ఎట్లున్నది అది? ఎవరైనా కడుపుతో ఉన్నామైతే దవాఖాన దాకా పోదో నాకైతే డౌటే. నడిమిట్లనే డెలివరీ అయ్యేటట్టున్నది గది రోడ్లు. ఈ రోడ్లేమో గిట్లున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కట్టారట. ఆడ ఊరు లేదు, ఇల్లు లేదు, ఆడో మనిషి లేడు. ఆడికి మాత్రం 5,000 కోట్లు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తుండు. 1,50,000 కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కట్టారట. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారట. అరే మా రైతులకు రైతు బంధు ఇవ్వయా అంటే పైసలు లేవు. మా అక్క చెల్లెలకు 4,000 పింఛన్ ఇరా అంటే పైసలు లేవు. మా ఉద్యోగస్తులకు పెన్షన్ డబ్బులు ఇరా బాబు అంటే పైసలు లేవు అంటాడు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు లేవు అంటాడు. మరి 1,50,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ ఆడికేలు కడతావు, దానికి పైసలు ఏడికేలు వచ్చినాయి. అరే మా వట్పల్లి రోడ్డు ముక్కలు అయిపోయింది, మోచేతిలోతు గుంతలు పడ్డాయి, ఇంత డాంబర్ వేయాలంటే శాత కాదు నీకు. ఆ మోసేతిలోతు గుంతలు అయితే డాంబర్ వేయాలంటే పైసలు లేవంటాడు. ఆడపోయి 5,000 కోట్లతోని ఇల్లు లేని కాడ, ఊరు లేని కాడ, వాడ లేని కాడ ఆడ కొబ్బరికాయ కొట్టుండు రేవంత్ రెడ్డి. ఎవరి కోసం కొడుతున్నావు? ఆడ కమిషన్లు వస్తాయి. వట్పల్లి రోడ్ల పొక్కలు పూస్తే పైసలు రావని ఆడ కొత్త రోడ్డు పోస్తున్నాడు 5,000 కోట్లతోని. 1,00,000 కోట్లతోని మూసి సుందరీకరణ చేస్తారట. కాళేశ్వరం కూలిందంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి 8,000 కోట్లతోని హైదరాబాద్ నీళ్లు తీసుకుపోతా అంటాడు. మల్లన్న సాగర్ ఎవడగట్టిండి? నీ తాత కట్టిండా? నీ అయ్య కట్టిండా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ కేసీఆర్ చెమట చుక్కల్లో నుంచి కాళేశ్వరం భాగంగా కట్టింది కాదా? ఎవడు కట్టిండు మల్లన్న సాగర్? నీ అయ్య కట్టిండా? మరి కాళేశ్వరం కూలిందంటే మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటావు. అంటే ఎవరి చెవుల పువ్వు పెడుతున్నావు రేవంత్ రెడ్డి? అంటే ప్రజలు ఎప్పుడు మోసపోరు. ఒక్కసారంటే నేను నమ్మొచ్చు. నువ్వు ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడినా, నువ్వు ఎంత సర్కస్ ఫీట్లు చేసినా, రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా ఈ తెలంగాణలో ఎవడు నమ్మడు కాక నమ్మడు. నమ్ముతారు ఎవడన్నా? అరే సన్నవడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చినాడే? యాసంగి బోనస్ వచ్చిందా సన్నవడ్లకు?
బోనస్ ఇస్తా అని బోగస్ చేసి పారేసిండు. మొన్న యాసంగి పంట సన్నవడ్ల పైసలు 1300 కోట్ల రూపాయలు రైతులకు రావాలి. యాసంగి పైసలు రాకనే పాయే, ఒక వారం అయితే ఇప్పుడు వానకాలం వడ్లు రానే పట్టే. మరి ఇంకెప్పుడు ఇస్తావే బోనస్? అంటే బోనస్ బోగసేనా? రుణమాఫీ అంటివి, సగం మందికి చేస్తేవి, సగం మందికి ఎగ్గొట్టివి. సగం కూడా రాలే. 47% మందికి రుణమాఫీ అయింది, 53% మందికి రుణమాఫీ చేయలేదు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు 33,000 కోట్ల రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ కేవలం 19,000 కోట్లు మాత్రమే. సగమే చేసిండు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేయాల, పాపం ఆశతో ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ కాని రైతు సోదరులారా, రేపెవడన్నా కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే గల్ల పట్టుకొని అడుగుండ్రి, రుణమాఫీ చేసినాకనే ఓటు అడగాలి. గట్టిగా నిలదీయండి కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఎట్లా అడుగుతారో నా రుణమాఫీ కాలే, అది మిత్తితో గట్టినకనే రావాలరా మా గల్లీలకు మా ఊళ్ళకని అడుగుంటే వాళ్ళని. ఏం మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు? అరే గా యూరియా అయ్యే శాతకాలే. మొన్న నేను నర్సాపూర్ పోయినా, ఒక అవ్వ అంటున్నది, సారు ఇదేం కాంగ్రెస్ సర్కారు, చక్కెరన్న షేప్ అయి దొరికినట్టుంది కానీ యూరియా బస్తా షేప్ అయి కూడా దొరకలేదు సార్ ఈ కాంగ్రెస్ లో అంటున్నారు. పక్కింటికి పోయి షేప్ అయి అడిగితే చక్కెర పెట్టేట్టున్నారు కానీ ఒక యూరియా బస్తా పెట్టేటట్లేరు అంటున్నారు. అంటే అంత దుర్మార్గంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. అంటే కనీసంగా యూరియా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అరే కేసీఆర్ ఉండగా వస్తుంది ఎట్లా, రేవంత్ రెడ్డి రాగానే పోతుంది ఎట్లా? నీకు సోయి లేదు, నీకు రైతుల్ని కాపాడాలనే చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ గారు ఉండగా ఎండాకాలంలోనే యూరియా తెచ్చి స్టాక్ పెట్టిండు, వానకాలంలో టైం మీద యూరియా ఇచ్చిండు. నువ్వు టైం మీద చూరాయించలే, బఫర్ స్టాక్ పెట్టలే, రైతులను గోస ఉంచుకున్నావు. ఇలా లైన్లో నిలబడ్డారా లేదా మీరంతా? యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడ్డారు, తెలిసి ఇలావటరు చూస్తా. అందరు నిలబడరా? ఎంత గోస, ఒక్క బస్తా 2 బస్తాలు, అది దొరికితే ఒక్కటి లేకపోతే 2. అంటే గా యూరియా అయ్యపోతుంది. పోయిన వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, పోయిన యాసంగిలో 3 ఎకరాలకు ఇచ్చిండు, మీ వాళ్ళకి ఎగ్గొట్టిండు. 15,000 అన్నాడు, ఇప్పుడు 12,000 ఇచ్చిండు. కౌలు రైతులకు పంగనామాలు పెట్టిండు. ఇవాళ ఏం చేసినావు నువ్వు రైతులకు? బోనస్ బోగస్ అయిపోయింది, పంటల బీమా ఉత్తదే అయిపోయింది, మక్కలు కొనే దిక్కు లేదు. నిన్న నారాయణఖేడ్ భూపాల్ రెడ్డి ఫోన్ చేసిండు, అన్న మా దగ్గర సోయా వచ్చింది, గవర్నమెంట్ సెంటర్ పెట్టలేదు, సోయా కొనకపోతే క్వింటల్ మీద 2,000 నష్టమవుతుంది, జర గట్టిగా అడిగేయని మా నారాయణఖేడ్ భూపాల్ రెడ్డి ఫోన్ చేసిండు. మొన్న సోయా కొంటలేరు, మక్కలు కొంటలేరు, బోనస్ వస్తలేదు, పత్తికి ఇంతవరకు పత్తి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు, రుణమాఫీ సగం మందికి కూడా కాలేదు, పంటల బీమా పత్తకు లేదు, యూరియా దొరకదు. అసలు రైతులకు నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. కేసీఆర్ ఉండగా గోడౌన్లు కట్టించిండు, గింజ లేకుండా పంట కొన్నాడు, చెరువులు బాగు చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కరోనా వచ్చినా ఆగకుండా రైతు బంధు ఇచ్చిండా లేదా? యూరియా కొరత లేకుండా అడిగినంత ఆటోవాడికి ఫోన్ చేసి 10 సంచులు వేసుకురారా అంటే ఇంటికాడ తెచ్చి ఆటోడు 10 సంచులు దించిపోయిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని మాయమైపోయినాయి, అంతా ఆగమైపోయింది. అప్పుడేమో అర్రాస్ పాట వాడిండు, ఎలక్షన్ల ముంగట కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఆడవిల పెళ్లికి 1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. అర్రాస్ పాట వాడిండు. ఇప్పుడేమో ఎల్లెలకల పడ్డాడు, చేతుల్లో పట్టాడు. పైసలు లేక కాదు, గరీబులకు సాయం చేసే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి లేదు. గా ఆటో కార్మికుల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. 12,000 ఇస్తామన్నారు, ఇవాళ ఆటో కార్మికులకు కూడా మొండి చేయి చూపింది. ఇవాళ మీరు ఆలోచించాలి ఒక్కటే, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు 7,000 కోట్లు పెట్టి నీళ్ళు తీసుకుపోతుండు. 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టుకు మొన్ననే కొబ్బరికాయ కొట్టిండు. 1,50,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని మొన్న దసరా పండుగ నాడు కొబ్బరికాయ కొట్టొచ్చిండు. మరి వీటికి పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి? HMWS లో దాదాపు 10,000 కోట్లతో STPలు కడుతున్నాడు. GHMCలో 7,000 కోట్ల టెండర్లు పిలిచిండు. అంటే ఎక్కడెక్కడైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డికి వాటా మంచిగా దక్కుతుందో గవాటికి మాత్రం పిలుస్తుంది.
మా వట్టిపల్లికో మా జైరాబాద్కో మా మెదక్కో మా సంగారెడ్డిలో రోడ్లు పొక్కలు పడ్డాయంటే డాంబర్ వైండికి కూడా పైసలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. పనులు అయితలేవు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దవాఖాన్లలో పోతే సూదులు లేవు, ఉన్నాయా? బస్తీ దవాఖాన్లు మూతపడ్డాయి. ఏది చూసినా అంత ఆగమే ఉన్నది రేవంత్ రెడ్డి పాలనలో. ఇలా కొత్త పథకాలు దేవుడు ఎరుగు, ఉన్నాయి కూడా కొట్టుండు కదా. ఈయన చీఫ్ మినిస్టర్ అంటుండు. నేనేమంటున్నా, ఈయన కటింగ్ మాస్టర్ అంటున్నా. ఎందుకు కటింగ్ మాస్టర్ అంటున్నా అంటే రెండు కారణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతుండగా పోంగ ఏంటంటే కేసీఆర్ కట్టిన దవాఖాన ఉందనుకో పోవుడు రిబ్బన్ కత్తిరించుడు. పోంగ హైదరాబాద్ లో కేసీఆర్ హయాంలో కట్టిన ఫ్లైఓవర్ ఉందనుకో ఆగుడు రిబ్బన్ కత్తిరించుడు. కేసీఆర్ కట్టిన కాలేజ్ ఉంటే రిబ్బన్ కత్తిరించుడు, స్కూల్ కట్టే రిబ్బన్ కత్తిరించుడు. రెండేళ్లలో నీ ముఖానికి ఒక్కటన్నా కట్టినవా? నువ్వు కత్తిరించిన రిబ్బన్లన్నీ కేసీఆర్ కట్టినాయి కదా. అయితే రిబ్బన్ కత్తిరిస్తాడు, లేకపోతే కేసీఆర్ ఇచ్చిన పథకాలకు కత్తెర పెడతాడు. కేసీఆర్ కిట్ కత్తెర పెట్టిండా? దవాఖానలో కేసీఆర్ కిట్ ఇస్తున్నా? ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ వస్తుందా? బీసీ బంద్ వస్తున్నదా? దళిత బంద్ వస్తున్నదా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? గొర్రెలు వస్తున్నాయా? చెరువులలో చేప పిల్లలు వస్తున్నారా? అన్నిటికి కత్తెర పెట్టిండు. అయితే రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ పెట్టే పథకాలు కత్తిరించుడు. ఇంతకు మించి ఏమైనా చేసినాడే? అంతా మోసం. చెప్పింది చేసుడు లేదు, ఉన్న వాటిని ఊడగొట్టుండు. ఒక్కొక్క స్కీమ్ కత్తెర పెట్టుకుంటూ పోతుండు. అర్థమైతలేదా మనకు? మనం ఆలోచించాలి. ఇలా ప్రజలు ముందున్నారు. మా ఆందోళన కార్యకర్తలకు, మా అన్నదమ్ములకు నేను చెప్పేది ఒక్కటే. మొన్న ఒక సర్వే వచ్చింది. సర్వేలా పోయి అడిగితే తిట్టకుండా తిడుతున్నాడు రేవంత్ రెడ్డి. మనం వెనుకకున్నాం, ప్రజలు ముందుకున్నారు. మీరు మంచిగా దూసుకపోండి, గట్టిగా పనిచేయండి. రేపు అన్ని జిల్లా పరిషత్లు మనమే గెలవబోతా ఉన్నాం. అరే బీసీలను కూడా మోసం చేసిండు. 42% ఇస్తా అన్నాడు. గవర్నర్ సంతకం పెట్టియలేదు, రాష్ట్రపతి సంతకం జరగలేదు. ఊగిసలాట ఉన్నది. ఇవాళ బీసీలను కూడా రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అని మోసం చేసిండు. ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో నేను మార్కెటింగ్ మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని మనం చేస్తా ఉన్నాం. అప్పటిదాకా లేదు రిజర్వేషన్. కేసీఆర్ వచ్చినాకనే బీసీలకు, ఎస్సీలకు, మహిళలకు మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్ తెచ్చాం. హాస్పిటల్ కాంట్రాక్ట్ లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తెచ్చాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎస్సీ ఎస్టీలకు వర్కుల్లో రిజర్వేషన్ తెచ్చాం. మా గీత కార్మికులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ తెచ్చాం. ఎస్సీ ఎస్టీలకు మా గౌడన్నలకు రిజర్వేషన్ తెచ్చాం. నువ్వు తెచ్చిందేముంది రేవంత్ రెడ్డి? నువ్వేమన్నావు? గౌడన్నలకు కేసీఆర్ 15 ఇచ్చిండు, నేను 25% ఇస్తా అన్నాడు. మరి ఎడవే? మా గౌడన్నల్ని కోరుతా ఉన్నా, ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకి వస్తే గట్టిగా నిలదీసి 25% మాకు ఎప్పుడు ఇస్తావని అడగండి. ఉల్టా కేసులు పెట్టురు, కళ్ళు డిపోల మీద రైడ్లు. మా గౌడన్నలు చెంచల్ కూడా జైల్లో ఒక బ్యారెక్ నిండా గౌడన్నలే ఉన్నారట. గీత కార్మికుల మీద కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గొల్ల కుర్మోళ్ళకు గొర్రెలు ఇస్తా అని గొల్ల కుర్మోళ్ళని మోసం చేసిండు. కేసీఆర్ గారు మంచిగా చెరువులు మంచిగా చేసిండు. 700 కోట్లు ఖర్చు పెట్టి లూనాలు కొనిచ్చిండు, వలలు కొనిచ్చిండు. మా ముదిరాజులకు, మా గంగపుత్రులకు కొనిచ్చిండు. ఏడాది 120 కోట్లు ఖర్చు పెట్టి చేప పిల్లలు వేసిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక లూనాలు బంధు, వలలు బంధు, చేప పిల్లలు బంధు. అంటే ముదిరాజులకు మోసం, గంగపుత్రులకు మోసం. దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు, నేను 12 ఇస్తా అన్నాడు. 12 లేదు, 10 లక్షలు లేదు, రూపాయి లేదు. దళితులకు మోసం, అందరినీ మోసం. ఇది విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైంది, రేవంత్ రెడ్డి మోసాలు అర్థమవుతా ఉన్నాయి. అయితే మన సంగమేశ్వర, బసవేశ్వర, ఆనాడు కేసీఆర్ గారు మన ఆందోళన నియోజకవర్గానికి 1,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు ప్రారంభించాడు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, సంగమేశ్వర బంధు, బసవేశ్వర బంధు. నా జైరాబాద్ లో నడుస్తలేదు, నా నారాయణఖేడ్లో నడుస్తలేదు, నా ఆందోళన నడుస్తలేదు. ఆ రోజు కొబ్బరికాయ కొట్టింది మన ఆందోళన నియోజకవర్గంలోనే కొట్టి 1,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సంగమేశ్వర, బసవేశ్వర పెట్టినాం.
ఏమైంది? ఎందుకు బంద్ పెట్టింది? ఊకోమేం తప్పకుండా మా మాణిక్యరావు ఎమ్మెల్యే గారు, మా చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే గారు, క్రాంతి గారు, మంజులక్క గారు, మా భూపాలని అందరం కూర్చొని మాట్లాడతాం. త్వరలో సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి పాదయాత్రకు శ్రీకారం చుడతాం. ఈ కాంగ్రెస్ మెడల్ వంచుతాం. సంగమేశ్వర బసవేశ్వరను చెప్తా మైనార్టీలు కూడా చెప్తారు, లాస్ట్ మే బోల్తాం. చెప్తా మా ముస్లింలకు కూడా మోసం చేసి చెప్తలేవు ఓటుండు అంతే. చెయ్యండి ఎవడని ఉంటే మిగులుతానా? అందరికీ చేసిండు. లాస్ట్ మే బోల్తాం. అయితే సంగమేశ్వర బసవేశ్వర మీద కూడా తప్పకుండా త్వరలో మన సంగారెడ్డి జిల్లాలో ఒక పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచి ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగే విధంగా బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాడుతుందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. సరే, ఇంకా చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చాలా ఉన్నాయి. మరి బీజేపీ వాళ్ళ గురించి కూడా జర మాట్లాడుకోవాలి. ఈ మధ్య సీన్ రివర్స్ అయింది. నిన్న పొద్దుగాల జైరాబాద్కి వెళ్ళి 150 మంది వచ్చి బీజేపీకి వెళ్ళి వచ్చి బీఆర్ఎస్ లో చేరింది. నిన్న మధ్యాహ్నం కామారెడ్డి పోయినా ఆడొక 300-400 మంది బీజేపీకి రాజీనామా పెట్టిండ్రు, వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఇప్పుడు ఆందోళన కూడా లిస్ట్ ఉన్నది, టైం ఇవ్వమని మా క్రాంతి అడుగుతున్నాడు. బీజేపీ అంటే అది తెలంగాణను మోసం చేసే పార్టీ. 8 ఎంపీలు గెలిచిండు పోయి. నేను ఒకటి అడుగుతా, మన ఆందోళన వడ్లు పంటాయా? బాగానే పుల్కల బాగానే పంటాయా? మన కేసీఆర్ వచ్చినాక కాలువలు తవ్వి 40,000 ఎకరాలకు సింగూరు కింద నీళ్లు ఇచ్చినాం. బంగారం వల్ల 2 పంటలు వడ్లు పండుతున్నాయి. ఇది ఇక్కడ మీరు మంచిగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు. బీజేపీ మోసం ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలి. గోధుమలు ఏడవంటాయి, గోధుమలు ఉత్తర భారతదేశంలో గోధుమలు పంటాయి, దక్షిణ భారతదేశంలో వడ్లు పండుతాయి. మన తెలంగాణలో రూపాయికి 80 పైసలు వడ్లే పండుతాయి, పుట్ల కొద్ది వడ్లు పండుతాయి. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అతి ఎక్కువ వడ్లు పండే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం. అది కేసీఆర్ పుణ్యం. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సగం దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణను తయారు చేసింది. అన్ని వడ్లు పండుతున్నాయి ఇవాళ తెలంగాణలో. అంటే బీజేపీ గవర్నమెంట్ 2014లో వచ్చినప్పుడు గోధుమలకు మద్దతు ధర 1400 ఉండే, వడ్లకు మద్దతు ధర కూడా 1400 ఉండే. గోధుమలకు వడ్లకు సమానం ఉండే. బీజేపీ వచ్చినాడు. ఇప్పుడు బీజేపీ వచ్చి ఢిల్లీలో 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్లలో ఇవాళ గోధుమల మద్దతు ధర 2585, వడ్లదెంత 2369. అంటే ఎంత తక్కువ ఉన్నది గోధుమల కంటే? గోధుమల కంటే వడ్లకు 216 రూపాయలు తక్కువ ఉన్నది. ఇది బీజేపీ చేసిన మోసం కాదా? సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటారు. ఇది సబ్కే సాత్ ఉన్నదా? గోధుమలకో నీతి, వడ్లకో నీతి పెట్టింది. గోధుమలకు నీ ఉత్తర భారతదేశంలో, నీ గుజరాత్ లో, నీ ఉత్తరప్రదేశ్ లో పండే గోధుమలకేమో ధర వేస్తేవి, నా తెలంగాణలో పండే వడ్లకు ధర కమ్మి చేసిండా లేదా ఈ బీజేపీ వాళ్ళని నేను అడుగుతా ఉన్నా. ఇది सबके साथ सबका विकास है। ये पूरा बकवास है। ये बीजेपी वाला पूरा बकवास बात करते हैं। सबके साथ बकवास, हमारे युवा के साथ बकवास, हमारे मुसलमानों के साथ बकवास, हमारे दलितों के साथ बकवास, हमारे किसानों के साथ बकवास, हमारे महिलाओं के साथ पूरे बात बकवास, पूरा बकवास बात। ఒక్కటన్న న్యాయం చేసిందా? నేను అడుగుతున్న మోడీని, నేను అడుగుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని, మీరు ఎక్కినాడు 1400 వడ్లకుండే, 1400 గోధుమలకుండే. ఇప్పుడు మాకు ఎందుకు 216 రూపాయలు కమ్మి చేసినావు? మీరు ఆలోచించండి. ఒక ఎకరాకు ఎన్ని వడ్లు వస్తాయి? మనకు 30 క్వింటాల వడ్లు పంటాయి. మంచిగా పంటే 35 క్వింటాలు వస్తాయి. 30 క్వింటాలు ఇంటూ 216 రూపాయలు అంటే 7000 రూపాయలు వాయినా. అంటే ఒక ఎకరా మీద బీజేపీ మోసం వల్ల, బీజేపీ చేసిన కుట్ర వల్ల నా తెలంగాణ రైతుకు ఎకరానికి 7000 రూపాయలు నష్టం ఇవాళ బీజేపీ చేస్తున్నది. అరే 8 ఎంపీలు కలిసి ఒక్కడని అడుగుతున్నా, అరే నీ గోధుమలకు ధర ఎట్లుంటది రా భయ్, నా వడ్లకు తక్కువ ఎట్లుంటదని ఒక్క బీజేపీ ఎంపీ అడుగుతాడా పార్లమెంట్ లో? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతాడా? కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతాడా? వడ్లకో నీతి, గోధుమలకో నీతి, ఇది ఎక్కడి నీతి అని అడగాలనా వద్దా ఈ కొడుకులు?
అడగరు. ఇలా 3 ఎకరాలు ఉన్న రైతుకు పసలకు 20,000 రూపాయలు పోతలేవా? వానకాలం 20,000 రాయి, యాసంగి 20,000 రాయి అంటే 40,000 రూపాయలు అయితే పిల్లల ఫీజులు వెళ్ళాయా? ఓ చిట్టి కట్టుకోమా? మరి ఇది నష్టం కాదా? పెట్టుబడికి అంతేనే, ధర మంచిగా వస్తే ఈ బాధాప్త కీసలకొచ్చే పైసలు. ఇది మోసం కాదా బీజేపీ వాళ్ళు చేస్తున్నది? అరే 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యరు. జిల్లాకో నవోదయ అంటారు, నవోదయాలు ఇయ్యరు. మనకు జాతీయ రహదారుల్లో మొండి చెయ్యి రీజనల్ రింగ్ రోడ్డును ఆన్నే బండబెట్టిండ్రు. ఎక్కడ ఏం చేసిండ్రు ఆలోచించండి. బీజేపీ ఎప్పటికి కూడా మనది కాదు. ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీకి మన తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉంటుంది. కేసీఆరే మనకు శ్రీరామ రక్ష. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష. అరే మొన్న యూరియా దొరకలే, ఒక్క బీజేపీ అడిగినాడు, ఒక్క కాంగ్రెస్ వాడు పార్లమెంట్ లో మాట్లాడినాడే. అదే బీఆర్ఎస్ ఎంపీలుంటే గల్ల పట్టుకొని నిలదీసి యూరియా తెచ్చేటోళ్ళం మనం. అందుకే ఆలోచించండి. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎట్లయితే ఏదో సామెత ఉంటుంది తెలంగాణలో, ఇది మట్టి పదికైనా ఏటి పదికైనా మనోడు ఉండాలి అంటారు. మరి తెలంగాణకు కూడా అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గులాబీ కండువా వాడు ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఢిల్లీలో ఇప్పుడు ఏమైతుంది? పైసలు అంటే బడ్జెట్ పెట్టంగానే ఢిల్లీ బడ్జెట్ లో అమరావతికి ప్యాకేజ్, విశాఖ ఉక్కుకు ప్యాకేజ్, విశాఖపట్నంకు అదేందో రైల్వే జోన్. ఎందుకు వస్తున్నాయి పైసలు? అంటే ఒక రీజనల్ పార్టీ బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచొచ్చు, డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది? 8 కాంగ్రెస్, 8 బీజేపీ. 8+8 16 అయితే లేదు, గుండు 0 రూపాయి ఎత్తలేదు. అందుకే బీఆర్ఎస్ ఉండాలి. జాతీయ పార్టీలు కాదు, ఎప్పటికైనా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష. కేసీఆర్ ఉండగా రైతుల కోసం ఆలోచించండు, మహిళల కోసం ఆలోచించండు, దళితుల కోసం ఆలోచించండు, బీసీల కోసం ఆలోచించండు. కానీ కాంగ్రెస్ ఏంటంటే ఢిల్లీకి మూటలు మోసుంటేనే బిజీ ఉంటుంది. ఇలా కర్ణాటకకు పోయిందట ముఖ్యమంత్రి. ఆడ ఎంతసేపు వాళ్ళ హైకమాండ్ ఇప్పుడు ఆయన ఖార్గే గారు కర్ణాటకలో ఉంటే ఆడికి పోడు, కేరళకు ప్రియాంక గాంధీ పోతే ఆడికొరుకుడు, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉంటే ఆడికొరుకుడు. ఈయన కేరళకు, ఢిల్లీకి, కర్ణాటకకు ఈయననే బిజీ ఉన్నాడు. ఏడ తెలంగాణ గురించి పట్టించుకుంటాడు? పోయినప్పుడల్లా లెక్కప్ప చెప్పాలనే, ఆడ మూటలప్ప చెప్పాలనే, బీహార్ ఎన్నికలకు పంపాలనే. ఇది తప్ప ఏమైనా ఉండదా? అంతా ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కువైపోయింది తెలంగాణలో. అందువల్ల మనం ఆలోచించండి. మన బీఆర్ఎస్, మన కేసీఆర్ ను ఇలా అందరు యాద్ చేసుకుంటున్నారు. ఇలా ఊర్లలో ట్రాక్టర్లు నడుస్తున్నాయి, మూలకు పడ్డాయి. గా చెత్త బండ్లల్లా డీజిల్ పోయడానికి కూడా పైసలు లేవు. ట్రాక్టర్లను కనీసం సర్వీసింగ్ చేసే దిక్కు లేదు. అరే కేసీఆర్ గారు ఉండగా ఊరూరికి ట్రాక్టర్ కొన్నాడు, ట్రాలీ కొన్నాడు, ట్యాంకర్ కొన్నాడు, ఫ్రంట్ ప్లేట్ కొన్నాడు, డంప్ యార్డ్ కట్టిండు, వైకుంఠ ధామం కట్టిండు, నర్సరీ పెట్టిండు. అరే ఈ దసరా పండుగ వస్తే బుగ్గలన్నీ వేసినారే. సర్పంచ్ల బిల్లులు రాకపోయా, పంచాయత్ సెక్రటరీలు అప్పుల పాలైపోయింది. సగం ఊర్లలో బుగ్గలు కూడా ఎరుగుతలేవు. బతుకమ్మ పండుగకు గడ్డి కూడా చెక్కలే, రూపాయి లేకుండా అయిపోయింది. నేను అనేది ఒక్కటే, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి ఎట్లా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వస్తలేవట్లా. ఆలోచన చేయండి. ఈడ కమిషన్ రాదు కదా, బుగ్గలెత్తే గడ్డి చెక్తే కమిషన్ రాదు కదా, చెత్తెత్తితే కమిషన్ రాదు కదా. రేవంత్ రెడ్డి ఆలోచన అంత వేరే ఉంటుంది. ఇవి ఆలోచించండి, ప్రజలను చైతన్యపరచండి, ధైర్యంగా ముందుకు పోండి. ఎవడన్నా మీ మీద కేసు పెడితే పింక్ బుక్ లో రాసి పెట్టండి. వన్ సంగతి గవర్నమెంట్ వచ్చినాక చెప్పుదాం. ఎస్ఐలు సిఐలు ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ తిప్పలు పెడితే, ఆఫీసర్లు ఇబ్బంది పెడితే వాళ్ళకి చెప్పండి, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, మా కేసీఆర్ కి చెప్తాం, మా హరీష్ అన్నకి చెప్తాం, పింక్ బుక్ లో రాసి పెట్టాం, జాగ్రత్త బిడ్డ అని చెప్పండి. ఏం శాశ్వతమా? ఇప్పుడు ఎవరిని కలిసినా ఒకటి చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి అర్థమైందో లేదో కానీ తెలంగాణ ప్రజలకైతే మంచిగా అర్థమైంది. ఎవరము కూడా మైకు పెట్టినా ఎవరంటే కేసీఆర్ కావాలి అంటారు. ఎవరిని అడిగినా ఈ తప్ప మళ్ళీ తెలంగాణలో ఉండాలి, తెలంగాణలో అంటారు కొంతమంది. తెలంగాణ పార్టీ మంచిగున్నది, తెలంగాణ పార్టీ ఉంటేనే మాకు మంచిగున్నది, వాళ్ళే ఉండాలని మాట్లాడే పరిస్థితి వచ్చింది. అందరికీ అర్థమైంది
ఇలా ముస్లిం మైనార్టీలకు పొద్దున్నే జైరాబాద్కి పిల్లలు వచ్చింది. కేసీఆర్ ఉండగా మైనార్టీ గురుకులాలు పెట్టిండు, ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు పెట్టిండు. అల్గోల్లో జైరాబాద్లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి 15 మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం. అంటే ఎంత గొప్ప. ఒక ఆయన ఆటో డ్రైవర్, ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది. ఒక ఆయన ఉల్లిగడ్డలు అమ్ముకుంటాడట జైరాబాద్ మార్కెట్లో, ఆయన బిడ్డ డాక్టర్ అయింది. అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెడితే వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు. ఒక్క జహీరాబాద్ గురుకులంలో 15 మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది. చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు. ఇగో ఇది కేసీఆర్ విజన్. 100 ఏళ్ల ముంగడికి కేసీఆర్ ఆలోచించిండు. రేవంత్ రెడ్డి ఈ పొద్దుకెడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది. ఈ పొద్దుకెడికి లెక్క చూసుకునే కదా ఆయనది, 100 ఏళ్ల ముంగడికి చూసిన ఆలోచన కేసీఆర్. అయితే అన్ని కూడా అర్థమవుతా ఉన్నాయి. నేను మా ఆందోళనలో కార్యకర్తలకు, మా క్రాంతి గారి నాయకత్వంలో, మా జయపాలన నాయకత్వంలో మీరందరూ కలిసిమెలిసి పనిచేయండి. రేపు అన్ని జిల్లా పరిషత్ సీట్ల మీద బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. సంగారెడ్డి జిల్లా పరిషత్ మళ్ళీ బీఆర్ఎస్ కైవసం చేసుకునే విధంగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. మా సోదర సోదరీ మనులందరికీ మరొక్కసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.